నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు భారాస ఏ పార్టీకి ఏ బి టీమ్ గా ఉండదన్న కేసీఆర్ రైతులు బలహీన వర్గాల జట్టుగా ఉంటుందని వ్యాఖ్య బారాసలో చేరిన భగీరథ్ బాల్కే సహా పలువురు మరాఠా నాయకులు మహారాష్ట్రలో పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందన్న కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ఏమాత్రం ఉండదు భాజపాకు ఎందుకు సాగిల పడుతున్నారో అర్థం కావడం లేదన్న సంజయ్ రౌత్ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో అధిష్టానానిదే తుది నిర్ణయమన్న రాహుల్ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ ఈటెల హత్యకు కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని భార్య జమున ఆరోపణ హత్య రాజకీయాలపై వారు మాట్లాడడం హాస్యాస్పదమన్న ఎమ్మెల్సీ వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటుతో సంబంధం లేదన్న అమెరికా నిందలు పడకుండా జాగ్రత్త వహించిన అధ్యక్షుడు బైడెన్ కర్షకులంతా ఒక్కతాటిపైకి వస్తే దేశంలోని సమస్యలు తీరుతాయని భారాస అధ్యక్షుడు కేసీఆర్ స్పష్టం చేశారు. సర్కోలీలో జరిగిన భారాస సభలో పాల్గొన్న ఆయన రైతుల పక్షాల పోరాడే పార్టీ భారాసనేనని నినదించారు. మహారాష్ట్ర పర్యటనలో ముగింపులో పండరీపురం, తుల్జాపూర్లో ఆలయాలను దర్శించుకుని కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. భారాస అధ్యక్షుడు కేసీఆర్ మహారాష్ట్ర 2 రోజుల పర్యటన విజయవంతంగా ముగిసింది. 2వ రోజు పర్యటనలో భాగంగా ఉదయం షోలాపూర్ నుంచి బయలుదేరిన కేసీఆర్ బృందం పండరీపురంలోని శ్రీ విఠల్ రుక్మిణి ఆలయాన్ని సందర్శించింది. కేసీఆర్కు ఆలయ పండితులు ఘన స్వాగతం పలికారు. కాషాయ వస్త్రం కప్పి సత్కరించారు. శ్రీ విఠలేశ్వర స్వామి, రుక్మిణి అమ్మవార్లతో కూడిన ప్రతిమను, రుక్మిణి అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి పాదాలను పసుపు కుంకుమలతో అలంకరించి మొక్కుకున్నారు. ఆలయ అర్చకులు తులసిమాల వేసి కేసీఆర్ను వేద మంత్రాలతో ఆశీర్వదించారు. అనంతరం షోలాపూర్ నేత భగీరథ్ బాల్కే ఆహ్వానంతో సర్కోలి వెళ్లిన కేసీఆర్ బాల్కే తండ్రి భరత్ బాల్కే సమాధి వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన భారాస బహిరంగ సభలో పాల్గొన్నారు. భగీరథ్ బాల్కే సహా పలువురు నాయకులు భారాసాలో చేరగా వారికి గులాబీ కండువా కప్పి కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలోని పథకాలు మహారాష్ట్రలో కూడా అమలు కావాలన్న కేసీఆర్ దేశంలో మార్పు రావాలంటే భారాసానే ప్రత్యామ్నాయమని నినదించారు. पांडुरंगाची पवित्र अशी तुळशी माला देऊन याचबरोबर विठुरायाची आणि रुक्मिणी देवीची अतिशय देखणी अशी मूर्ति देऊन ये स्कीम तेलंगाना में 5-6 साल से जब चल रहा है, महाराष्ट्र में क्यों नहीं? महाराष्ट्र तो बहुत बड़ा राज्य है, स्थिर राज्य है, धनवान राज्य है, यहाँ किस चीज की कमी है? उल्टा ये कहा जा रहा है कि तेलंगाना का जो भी मामला है वो भूल भुलैया है, अगर महाराष्ट्र वो कर दे तो महाराष्ट्र सरकार का दिवाला निकलेगा. हाँ, जरूर निकलेगा दिवाला, मैं भी मानता हूं इस बात का. दिवाला निकलेगा नेताओं का और दिवाली होगा किसानों का. बिल्कुल दिवाली होगा किसानों का, राज का दिवाला नहीं निकालेगा. हम कहां से ला रहे पैसे? सभी पूछने लगे हैं आज, उल्टा पलटा क्वेश्चन पूछने, लोगों को गुमराह करने. बीआरएस तेलंगाना की पार्टी नहीं है. बीआरएस भारत बदलने का, भारत परिवर्तन का एक मिशन है. ये राष्ट्रीय पार्टी है. తెలంగాణలో ఉన్న పథకాలను ప్రజలకు వివరించిన కేసీఆర్ ధరణి వల్ల ఎంత లాభం జరుగుతుందో వెల్లడించారు. దేశంలో చాలా పాలసీలను మార్చాల్సిన అవసరముందన్న కేసీఆర్ దేశంలో జలవనరులు పుష్కలంగా ఉన్నా జనం మోసపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. भारत के जल नीति, जो राष्ट्रीय जल नीति है, उसको पूरा का पूरा उठा के बंगाल के खाड़ी में फेंक देना चाहिए और नया पॉलिसी बनना चाहिए. यही भारत का परिवर्तन है. पक्का चाहिए ये बात. देश में हमारे पास नहीं है पानी तो अलग बात है. पानी की उपलब्ध है, पानी को रखते हुए हम उससे क्यों वंचित है और क्यों वंचित हो जाए? अब तक नेताओं ने गुमराह कर दिया. जिनको जो कहना कह दिया. ना पीने का पानी आता है, ना सिंचन के लिए पानी आता है. दूसरी चीज है बिजली. बिजली की क्या कमी है?
बिजली बनाने के लिए 3-4 किस्म का बिजली होता है। हमारे पास जिस प्रकार का कोयला उपलब्ध है, हाइड्रो इलेक्ट्रिकल बिजली, सोलार का बिजली और थर्मल बिजली जो कोयला से बनता है, तीनों को संतुलित करके अगर देश के लिए दिया जाए, पूरे भारत के छोटे छोटे गांवों से लेकर बड़े बड़े शहरों तक, छोटे छोटे उद्योग से लेकर बड़े उद्योगों तक और पूरे जगह बिजली पर्याप्त देने के लिए 150 साल तक के लिए ये पर्याप्त है कोयला। ये मेरे आंकड़े नहीं है, ये मेरी कल्पना नहीं है, ये केंद्र सरकार के आंकड़े हैं, कोयला मंत्रालय के आंकड़े हैं। భారసాపై ఇతర పార్టీల విమర్శల్ని ప్రస్తావించిన కేసీఆర్ రైతులంతా ఒక్కటైతే దేశ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వ్యాఖ్యానించారు. अभी अभी हम शुरू हुए महाराष्ट्र में, इतना आक्रोश क्यों है इतने सारे पार्टियों में, इतनी घबराहट क्यों है, हड़बड़ी क्यों है, इतना आक्रोश इतने छोटी पार्टी के लिए? 3-4 महीने ही हो गए हम यहाँ शुरू होके, कोई पार्टी हमें नहीं छोड़ रहा है। भाजपा एक वक्तव्य है, कांग्रेस का एक वक्तव्य है, कांग्रेस ने हमको बीजेपी का बी टीम करार दिया, बीजेपी ने हमको कांग्रेस का ए टीम का करार दिया। ये पता नहीं ये टीम कहां से आते हैं। हम किसी का टीम नहीं है, हम टीम है तो किसानों का, पिछड़ों का, अल्पसंख्यक का और दलितों का टीम है। किसान को और कामगार को जोड़ दो तो 60% से ज्यादा हो गए। अब इन लोगों को डर लगा है, भाई सब साफ साफ मालूम हो रहा है किसान जुड़ रहे बीआरएस के साथ, तो इसलिए उल्टा सीधे बात करने लगते हैं। సర్కూలులో సభానంతరం భగీరథ్ బాల్కే నివాసంలో మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్ తుల్జాపూర్ వెళ్లారు. తుల్జా భవానీ అమ్మవారి ఆలయంలో పూజలు చేసి హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. మహారాష్ట్ర రాజకీయాలపై భారాస అధినేత కేసీఆర్ ప్రభావం ఏమాత్రం ఉండబోదని శివసేన నేత ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన నేపథ్యంలో సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఓటమి భయంతోనే కేసీఆర్ మహారాష్ట్రకు వచ్చారని విమర్శించారు. భారాస భాజపా బీ టీం అని ఆరోపణలు గుప్పించారు. భాజపానే ఆయన్ను మహారాష్ట్రకు పంపినట్లు అనిపిస్తోందన్నారు. महाराष्ट्र की राजनीति पर केसीआर जी का कोई असर नहीं पड़ेगा। असर पड़ेगा तो तेलंगाना की राजनीति। अगर केसीआर जी है ऐसे ही नौटंकी करते रहे तो तेलंगाना में हार जाएंगे, और वो हार की डर से वो महाराष्ट्र में घुस रहे हैं। लेकिन वहाँ दिल्ली में उनकी पार्टी पूरी तरह से टूट गई। 12 या 13 एक्स मिनिस्टर्स उनके, एक्स एमपी कांग्रेस में चले गए। ये लड़ाई कांग्रेस और केसीआर की है। तो मैं कहूँगा आप बीजेपी के लिए काम करें, आप बीजेपी की बी टीम, और उसका खामियाजा आपको तेलंगाना में भुगतना पड़ेगा। मैं आपको बोल रहा हूँ, महाराष्ट्र में कोई परिणाम नहीं होगा। यहाँ महाविकास आघाड़ी मजबूत है, मजबूत रहेगी। केसीआर साहब एक लड़ने वाले नेता है, उनकी इमेज लड़ने वाले नेता की है। आप ऐसे बीजेपी को सरेंडर क्यों हो रहे हो भाई? और आप विट्ठल भक्त कब से हो गए? आप मंदिर में आ रहे हैं ना पंढरपुर में। इतने साल से आप राजनीति में हो, 2 टर्म आप तेलंगाना के मुख्यमंत्री हो, आप केंद्र में मंत्री रहे हो, आप आंध्र के मंत्री रहे हो, आप बहुत बड़े नेता हो, आप लोकप्रिय नेता हो। लेकिन इतने सालों में आपको ये नहीं लगे पंढरपुर जाकर विठोबा का दर्शन करना चाहिए। अचानक से आपको क्या हमारे भगवान ने इतना बड़ा काफिला लेकर बुलाया है क्या कि शक्ति प्रदर्शन करो पंढरपुर में आकर? महाराष्ट्र में कुछ लोगों को आपने पकड़ा है, पैसे की ताकत से खरीदा है, पब्लिसिटी के लिए बहुत करोड़ों रुपया खर्चा हो रहा है, लेकिन कोई फर्क नहीं पड़ेगा। आप जितनी ताकत महाराष्ट्र में लगाओगे, आप तेलंगाना में कमजोर हो जाओगे और तेलंगाना में हार जाओगे। चलिए। ప్రధాని నరేంద్ర మోదీ కేసీఆర్ కుటుంబంపై విమర్శనాస్త్రాలు సంధించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన మేరీ బూత్ సబ్సే మజ్బూత్ అనే ప్రచార కార్యక్రమంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన మోదీ దేశవ్యాప్తంగా వారసత్వ రాజకీయాలపై విమర్శల్లో భాగంగా భారాస పార్టీని కూడా ప్రస్తావించారు. కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే భారాసకు ఓటెయ్యాలని, మీ కుటుంబం బాగుపడాలంటే భాజపాకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. गांधी परिवार के बेटे बेटी का विकास करना हो तो फिर कांग्रेस को वोट दीजिए। मुलायम सिंह जी के बेटे का भला करना है तो फिर समाजवादी पार्टी को वोट दीजिए। अगर आप लालू परिवार के बेटे बेटियों को उनका भला करना चाहते हो तो आरजेडी को वोट दीजिए। आपको शरद पवार जी की बेटी का भला करना हो तो आप एनसीपी को वोट दीजिए।
आपको अब्दुल्ला परिवार के बेटे का भला करना हो तो आप नेशनल कॉन्फ्रेंस को वोट दीजिए। आपको करुणानिधि जी के बेटे बेटियों पोते पोतियों का भला करना हो तो डीएमके को वोट दीजिए। आपको के चंद्रशेखर राव की बेटी का भला करना हो तो आप बीआरएस को वोट दीजिए। लेकिन अपने बेटे का, अपनी बेटी का, अपने पोते का, अपनी पोती का, अपने नाते का, अपनी नाती का, अगर आपको अपने परिवार के बच्चों का भला करना है तो आप वोट भाजपा को दीजिए। రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు కోసం నేతలంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్న ఆయన అభ్యర్థుల ఎంపికపై అధిష్టానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో భేటీ అయిన కాంగ్రెస్ వ్యూహ కమిటీ రాష్ట్ర నేతలతో పలు అంశాలపై అభిప్రాయాలు స్వీకరించింది. టికెట్ల ఖరారు, నేతల ఐక్యతతో పాటు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలపై ఎండగట్టాల్సిన అంశాలు, అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలపై అధిష్టానం సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలకు కాంగ్రెస్ వ్యూహాలను సిద్ధం చేస్తోంది. కర్ణాటకలో అనుసరించిన కొన్ని వ్యూహాలలాగే భారాసను గద్దె దించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేసి రాష్ట్రంలో విజయం సాధించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ వ్యూహ కమిటీ సమావేశం జరిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్లు జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి సహా రాష్ట్ర పార్టీ కీలక నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకునేందుకు ఎలా ముందుకు సాగాలనే అంశాలపై అధినాయకత్వం చర్చించింది. ఈ సందర్భంగా విడివిడిగా నేతల అభిప్రాయాలను స్వీకరించిన అధిష్టానం పలు సూచనలు చేసింది. పార్టీ కోసం ఎవరెవరు ఏం చేశారో తనకు తెలుసునని నేతలతో రాహుల్ గాంధీ చెప్పారు. పార్టీ అంతర్గత విషయాల గురించి ఎట్టి పరిస్థితుల్లో బయట మాట్లాడవద్దని స్పష్టం చేశారు. విభేదాలుంటే పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ లేదా తనతో మాట్లాడాలన్నారు. కాంగ్రెస్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసునని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమన్నారు. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానానిదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. పార్టీ కోసం అందరూ ఐక్యంగా పనిచేయాలని రాహుల్ గాంధీ సూచించారు. ఎలాంటి ఎంత పెద్ద నేత అయినా సరే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలుంటాయి. ప్రతి నేతకి మాట్లాడుకునే స్వేచ్ఛ అవకాశం ఉంది. అది ఇన్ఛార్జ్ సెక్రటరీ ఠాక్రే గారు గాని, జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ దగ్గర గాని, వారిద్దరితో సమస్య తీరకపోతే నా దగ్గర, నాతో తీరకపోతే కూడా ఖర్గే గారి దగ్గర కూడా మీరు పరిష్కరించుకోవచ్చు. బయట మాట్లాడితే మాత్రం చర్యలుంటది. ఎంత పెద్ద వాళ్ళన్నా సరే టికెట్ నిర్ణయం కూడా పార్టీయే చేస్తుంది. ఏ ఒక్క నాయకుడు కూడా ప్రకటించుకోవడానికి లేదు. కొత్త నాయకులు వెల్కమ్. కొత్తగా వచ్చే నాయకులకు కూడా కాంగ్రెస్ విధి విధానాలకు అనుగుణంగా పనిచేసే వాళ్ళనే తీసుకుంటాం. కొత్త నాయకులు వచ్చినంత మాత్రాన ఎవరు అధైర్యపడకూడదని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆదేశించడం జరిగింది. కాంగ్రెస్ అధినాయకత్వంతో జరిగిన వ్యూహ కమిటీ సమావేశంతో రాష్ట్రంలో తమ ఎన్నికల కార్యాచరణ మొదలైందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో అవినీతి ఆకాశానికి చేరితే అభివృద్ధి పాతాళంలోకి వెళ్లిందన్న ఆయన ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను గడప గడపకు వెళ్లి వివరిస్తామని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్రావు ఠాక్రే తెలిపారు. कि तेलंगाना की सरकार के खिलाफ जो जनता में नाराजी है, जनता के पास जाना चाहिए, घर घर जाना चाहिए. उसके बारे में सबसे पहले घर घर तक पहुंचाने की जिम्मेदारी तेलंगाना कांग्रेस की है कि सभी नेता एक साथ होकर तेलंगाना में काम करें, सभी कार्यकर्ता काम करें, सभी को इस चुनाव के लिए एक साथ होकर मजबूती के साथ बीआरएस को वहां पे हमें हराना है. और आज के तारीख में बीआरएस के खिलाफ तेलंगाना की जनता है, इसलिए 100% वहां पे कांग्रेस की सरकार आएंगी, ये मैं यहाँ पे विश्वास दे. 120 రోజుల్లో నిర్వహించబడే ఎన్నికలకు ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి, కలిసికట్టుగా పోరాటం చెయ్యాలి, 10 సంవత్సరాల టీఆర్ఎస్ వైఫల్యాలను ఏ విధంగా ఎండగట్టాలి, కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారి యొక్క అధికార దుర్వినియోగాన్ని ఏ రకంగా ప్రజలకు వివరించాలి, సంబంధిత అంశాలను అన్నిటిని కూడా ఈ సన్నాహక సమావేశంలో చర్చించుకోవడం జరిగింది. కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమము, అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఏ కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్ళబోతుందో
ఈ అంశాలకు సంబంధించి స్థూలంగా చర్చించుకున్నాం. తెలంగాణ ఎన్నికల కార్యాచరణ మొదలైంది. ఈ సన్నాహక సమావేశం ద్వారా తెలంగాణలో ఉండే కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ప్రజలకు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాచరణను ప్రారంభించింది. అందరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఎండగట్టాలి. టికెట్ల ప్రక్రియ తొందరగా పూర్తి చేసుకోవాలి. కర్ణాటక ఎలక్షన్ లో ఏ విధంగానైతే ఏ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయిందో అదే విధమైన వ్యూహంతో తెలంగాణలో కూడా అటువంటి పెద్ద విజయం సాధించబోతున్నాము అని చెప్పి రాహుల్ గాంధీ గారి స్పష్టమైన సందేశం. దేశంలో కానీ తెలంగాణలో కానీ భారాసతో కాంగ్రెస్ కు ఎలాంటి పొత్తులు ఉండవని ఆ పార్టీ అధిష్టానం మరోసారి తేల్చి చెప్పింది. ఇకపై భారాసాను విపక్షపక్షంగా తాము చూడబోమని, ఏ విపక్ష సమావేశానికి పిలిచేది లేదని వెల్లడించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఒంటరిగానే ముందుకెళ్తోందని మరోసారి స్పష్టం చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం ఈ మేరకు పార్టీ రాష్ట్ర నేతలంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచించింది. కాంగ్రెస్లోకి వలసలు మొదలు కాగా తాజాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి భారాస నుంచి హస్తంగూటికి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కృష్ణారెడ్డి ఇచ్చిన సంకేతాలు కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం టికెట్ తనకే కావాలంటోన్న ఆయన సీనియర్లపై ముఖ్యమంత్రి దృష్టి సారిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. లేదంటే తనలాంటి వ్యక్తిని పార్టీ చేజార్చుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఎప్పుడైతే సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచి మా కాన్స్టిట్యూన్సీకి వచ్చిన తర్వాత ప్రజలు ఆశించిన విధంగా మహేశ్వరం నియోజకవర్గం డెవలప్ కాలే. ఊరికనే పేపర్లో చెప్పి ఇన్ని కోట్లు పెట్టినాం, అన్ని కోట్లు పెట్టినాం, ఎన్ని కోట్లు పెట్టినాం అనేది కరెక్ట్ కాదు, కనపడడం లేదు నాకు. సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకొచ్చి మంత్రిగా చేయవలసిన అవసరం ఏముంది? మాకంటే పెద్ద గొప్పగా ఏమి చెప్పండి, లేదు. ఎల్లుడు కొత్త మనోహర్ రెడ్డి, వెంకటరామరెడ్డి వీళ్ళంతా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు. మరి వాళ్ళు జారుకుంటున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారు? ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు పక్క పెడితే ఉద్యమం చేయని వారిని ఉద్యమం చేసినప్పుడు మేము అందరినీ జైల్లో పెట్టిన వాళ్ళందరూ మంత్రులు తీసుకుంటే సమాజం ఏమనుకుంటుందండి? ఈ ఒక్క ఎలక్షన్ కొట్లాడతాం. దిస్ ఈజ్ మై లాస్ట్ ఎలక్షన్. ఐ రిక్వెస్ట్ సీఎం టు గివ్ మీ టికెట్. నా క్యాటర్ అడుగుతుంది, ఎక్కనా బస్ ఎక్కనా అని చూస్తారా? ఎక్కుతా, 100% ఎక్కుతా. దిస్ ఈజ్ మై లాస్ట్ ఎలక్షన్, అది కూడా చెప్తున్నాను. సుపారీ రాజకీయంతో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో కాకరేగుతోంది. 20 కోట్లు ఇచ్చి తన భర్తను హత్య చేయించేందుకు సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సతీమణి జమున ఆరోపించారు. తన జోలుకొస్తే మాడి మసైపోతారని, చావుకు భయపడబోనని ఈటల హెచ్చరించారు. హత్య రాజకీయాల గురించి ఈటల కుటుంబం మాట్లాడటం హాస్యాస్పదమని భారాస ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు. తననే చంపేస్తారేమో నని అనుమానం వ్యక్తం చేశారు. ఆ రోజు ఎవరైతే ఆయన కేసీఆర్ గారికి కుడిభుజంగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారిని ఇవాళ 20 కోట్లు పెట్టి మీ ఈటల రాజేందర్ గారిని చంపడానికి రెడీగా ఉన్నాం రా అని చెప్పింది ఎవరు? ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు. అంటే ఎవరు ఆయనకు మాట్లాడితే వాళ్ళని 20 కోట్లు పెట్టి చంపిస్తాడా? అంటే 20 కోట్లు ఇచ్చి చంపిస్తానని అంటుండంటే ఎవరంటున్నట్టు, ఎవరు చెప్పిస్తున్నట్టు? కేసీఆర్ గారు చెప్తేనే కదా ఈ ఎమ్మెల్సీ మాట్లాడేది. అంటే ఇక్కడ తెలంగాణలో మొత్తం అప్పుల పాలు చేసి ఆయన లక్షల కోట్లు సంపాదించి ఇవాళ ఒక్కొక్క వ్యక్తిని ఆయనకు ఎవరైతే మాట్లాడతారో, ఆయన చెప్పినట్టు ఎవరైతే వినరో వాళ్ళందరినీ కోట్ల రూపాయలు పెట్టి ఇవాళ మన కేసీఆర్ గారు చంపడానికి రెడీగా ఉన్నారన్నట్టు. అది ఆయననే అన్నట్టున్నది. నాకు తెలిసి మాకు ఇప్పుడు కాదు, ఒక 4-5 నెలల నుంచి వెళ్ళి జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారు. సరే, మేము ప్రజలలో ఉంటున్నాము, మాకు పోలీసులు రక్షణ ఇవ్వలేరు. మాకు రక్షణ ఇచ్చే కెపాసిటీ ప్రజలకు మాత్రమే ఉంటుంది. అయినా ఇవాళ ఆయన మాట్లాడండి, ఆయన ఆ పిల్లగాన్ని కిడ్నాప్ చేసి కొట్టేటప్పుడు 20 కోట్లు సుఫారీ పెట్టినా వీళ్ళు డబ్బులు ఇచ్చినాం, అంతం చేస్తాం, చంపేస్తామంటే ఇంకా దానికి భయపడి ఉంటామా మనం మాలాంటున్నాం. 20 కోట్లకు ఏదో సుపారీతోటి చంపిస్తాం, 40 కోట్లు చంపిస్తాం నడుతుందా? మాడి మసి అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, పౌరుషమున్న బిడ్డను, తెలంగాణ బిడ్డను తప్పకుండా ఇలాంటి వాళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలనో ప్రజలు చెప్తారు, ఎట్లా కాపాడుకోవాలో కూడా ప్రజలు కాపాడుకుంటారు. ఈటల రాజేందర్ గారు అంటారు, నేను ఆయనని 20 కోట్లు ఇచ్చి చంపిస్తానన్నట. దీనికంటే అబద్ధం ఇంకేమైనా ఉంటుందా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. హత్య రాజకీయాలు చేసేది ఈటల రాజేందర్ గారు. 2018లో నేను కాంగ్రెస్ క్యాండిడేట్ గా ఉన్నప్పుడు నా మీద మర్రిపల్లి కూడా గ్రామంలో
నన్ను చంపే ప్రయత్నం చేసినవా చేయలేదా? అసలు వాస్తవంగా నాకే ఒక భయం ఉన్నది. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఇలా హుజరాబాద్ లో గెలిచే పరిస్థితి లేదని నన్ను చంపించే ప్రయత్నం చేస్తా ఉన్నాడా అనేది ఇప్పుడు అనుమానం వస్తా ఉంది నాకు. ఎందుకంటే హుజరాబాద్ లో ఇప్పుడు ఓడిపోతుండు, ఓడగొట్టగలిగేది ఒక కేసీఆర్ గారి నాయకత్వంలో కౌశిక్ ఒక్కడే ఉన్నాడు. కౌశిక్ ని కూడా మర్డర్ చేస్తే ఇక నాకు తిరుగుండదు హుజరాబాద్ లో అనే ఒక ఆలోచనకు వచ్చింది అనిపిస్తా ఉంది నాకు ఇలా ప్రెస్ మీట్ వింటా ఉంది. వర్షాకాలంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు రాష్ట్రంలోని నగరపాలక, పురపాలిక సంఘాలు సిద్ధంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు సూచించారు. ఏ పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడటమే అధికారుల ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని చెప్పారు. రాష్ట్రంలోని నగర, పురపాలికల్లో వర్షాకాల సన్నద్దతపై చేపట్టిన ప్రణాళికలపై వివిధ విభాగాల అధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో ఎదురయ్యే పరిస్థితులు, చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. జీహెచ్ఎంసీలో ఎస్ఎన్డీపీ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్న కేటీఆర్ లోతట్టు ప్రాంతాలు గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. హైదరాబాద్లోని చెరువుల్లో ఫుల్ ట్యాంక్ నిల్వలకు చేరకుండా పర్యవేక్షించాలని చెప్పారు. వార్డు కార్యాలయాల పనితీరుపైన ప్రత్యేకంగా చర్చించిన మంత్రి మరింత మెరుగుపరిచేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలన్నారు. సమీక్షలో భాగంగా పలువురు నగరవాసులతో మాట్లాడిన కేటీఆర్ సమస్యల పరిష్కారం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. రైతు బంధుతో రాష్ట్రంలో సాగు విప్లవం కొనసాగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. సాగునీరు, ఉచిత కరెంటుతో ప్రతి ఎకరా సాగులోకి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. రైతు బంధు కింద రెండో రోజు 1,278 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. 16,98,957 మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అయ్యింది. ఈ ఏడాది వానాకాలం సీజన్ కు సంబంధించి 2 రోజుల్లో మొత్తం 39,54,138 మంది రైతుల ఖాతాల్లో 1,921.18 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. మొత్తం 38.42 లక్షల ఎకరాలకు రైతు బంధు సాయం అందిందని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని నిరంజన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ఓఆర్ఆర్పై వాహనాల ప్రయాణ వేగాన్ని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఓఆర్ఆర్పై ఇక గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లొచ్చని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుపై భద్రతాపరమైన అంశాలపై మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఓఆర్ఆర్ అధికారులు హాజరయ్యారు. గతంలో ఓఆర్ఆర్పై గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగానికి అనుమతి ఉండేదన్నారు. ఓఆర్ఆర్పై ప్రయాణికుల కోసం మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటామని అరవింద్ కుమార్ పేర్కొన్నారు. బీహార్లో సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. ఇవాళ నితీష్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో విద్యాశాఖ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు మంత్రివర్గ సెక్రటేరియట్ అదనపు చీఫ్ సెక్రటరీ వెల్లడించారు. కొత్త సర్వీస్ నిబంధనల ప్రకారం బీహార్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు నివాస ఆధారిత రిజర్వేషన్ ఉండదని తెలిపారు. ఈ రోజు కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో భారతీయ పౌరులు ఎవరైనా బీహార్లోని 1,78,000 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మొత్తం ఉద్యోగాల్లో 85,477 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉండగా 1,745 మాధ్యమిక, 90,804 ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ తిరుగుబాటును అణిచివేసిన రష్యన్ సైనికులను, అధికారులను ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసించారు. ఈ చర్య ద్వారా అంతర్యుద్ధాన్ని సమర్థవంతంగా నివారించారంటూ కొనియాడారు. క్రెమ్లిన్లో సైనికులు, అధికారులతో సమావేశమైన పుతిన్ రష్యన్ ప్రజల పట్ల విధేయతను, సైనిక ప్రమాణాలను నిరూపించుకున్నారని అభినందించారు. ప్రిగోజిన్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ రష్యన్ సైన్యం, ప్రజలు మాత్రం తిరుగుబాటుకు మద్దతు ఇవ్వలేదని ప్రకటించారు. అంతర్గత తిరుగుబాటును ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్లోని ముందు వరుసలో ఉన్న రష్యన్ దళాలను వెనక్కి రప్పించలేదని పుతిన్ ఉద్ఘాటించారు.